ఇప్పుడే చూశాను భయ్యా అర్జున్ సనా వైజయంతి సినిమా. ఈ సినిమాలో భయ్యా అమ్మ తోడు భయ్యా విజయశాంతి సినిమా అలా సినిమా నిజం చెప్తున్నా. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం కాదు వాళ్ళ అమ్మ కోసం నరుకున్నాడు. నేను సినిమాలో అవును నేను సినిమాలో మా అమ్మ కోసం ఇప్పుడే చెప్తున్నా. నేను నరుక్కుంటా మా అమ్మ కోసం నేను పేర్కొనకుండా భయ్యా ఈ సినిమాలో మామూలుగా లేదు సెంటిమెంట్. విజయశాంతి అమ్మ తల్లి ఇన్ని రోజుల తర్వాత థియేటర్ దర్శనం ఇచ్చావా అమ్మ రామ్మ సినిమాలోకి వచ్చేసాయి రాజకీయాలు వదిలేసాయి సినిమాలోకి వచ్చారు. విజయశాంతి సినిమాలో రావాలి గ్రహించాయి. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. ఈ సినిమాలో విజయశాంతి గారు సెంటిమెంట్ సీన్లు పోలీసు భయ్యా ఒక్కొక్కరిని కాలుస్తుంది ఎగిసి తాంతాను భయ్యా ఒక్కొక్కరిని కొడుతుంటే కాలుతుంటే సినిమా ఇప్పుడే చెప్ప ఈ సినిమా ఇండస్ట్రీ ఇట్టేది. ఇలాంటి సినిమా ఇంకోటి రాలేదంటే ఇంకోసారి ఇప్పుడే చెప్తున్నా ఆడెవడో సినిమా బాగాలేదన్నట క్లైమాక్స్ ఒకటే బాగుందన్నమాట. రే ఎవడైనా సరే సినిమా బాగాలేదంటే మాత్రం ఇక్కడే చెప్తున్నా ఛాన్స్ పంట ఊరే వస్తా చెప్తున్నా. ఎవరైనా బాగాలేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడన్నారా చూశారంటే మీరు మళ్ళీ కర్తవ్యం సినిమా తర్వాత ఆయన మళ్ళీ పోలీస్కి ఆర్డర్ చేసింది. విజయశాంతి గారు పోలీస్కి ఆర్డర్ చేయాలంటే విజయశాంతి గారు చేయాలంటే విజయశాంతి గారు ఈ సినిమాతో మీరు మళ్ళీ ఇండస్ట్రీ కొట్టారు. మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. దయచేసి సినిమా చేయండి. రాజకీయాలు వదిలేండి అమ్మా. రేటింగ్ 10కి 10 100 5కి 5 లక్షకి 1,00,000. శ్రీకాంత్ గారి కలెక్షన్ ఈ సినిమాకి కలెక్షన్ ఇప్పుడే చెప్తా ఖచ్చితంగా రేపటి కల్లా ఈ సినిమాకి 1000 కోట్లు గ్యారెంటీ పక్కా 1000 కోట్లు గ్యారెంటీ. ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఊరికనే సాంగ్స్ పెట్టి సినిమాని డిస్టర్బ్ చేయలేదు. చక్కగా ఏది కావాలో అదే గో విత్ ద ఫ్లో స్టోరీతో పాటు ఇలా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. విజయశాంతి గారి క్యారెక్టర్ బోత్ ఇద్దరు సమానమే తల్లి కొడుకు. కాకపోతే హీరో కాబట్టి కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టరైజేషన్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఆవిడ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కాలం తర్వాత మళ్ళీ విజయశాంతి గారిని ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్ లో చూడడం కూడా చాలా ఆనందంగా ఉందన్నమాట. వైజయంతి ఐపీఎస్ ఆవిడ చేసిన కర్తవ్యం లాంటి సినిమాలు మనందరికీ చాలా ఇన్స్పిరేషన్. సో అలాంటి ఆవిడ ఒక మంచి సినిమాతో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒకటే సాంగ్ కదా, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమాలో నెగిటివ్ ఏం లేదు. సినిమా చాలా 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 బాగుంది. థియేటర్లో చూడాల్సిన సినిమా. సాయి మంజ్రేకర్ గారు అండ్ పృథ్వీ గారు క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆయన అంటే ఒకప్పుడు మనకు ఆది సినిమాలో చలపతిరావు గారు ఎలా అయితే ఎన్టీఆర్ గారు పక్కన ఉంటారో దీంట్లో మళ్ళీ అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ పృథ్వీ గారికి పడింది. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ అది చెప్పకూడదు, సినిమాలో చూడండి శ్రీకాంత్ గారిది ఎలా ఉంటుందని. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్ గేమ్ చేంజర్లో చూసాం, విలన్ గా కొన్ని సినిమాలు చూసాం. విలనా ఏంటి అనేది మీకు సినిమా చూడాలి. అలాగే సోహెల్ ఖాన్ గారు మనందరికీ బాలీవుడ్ యాక్టర్, ఆయన కూడా ఈ సినిమాలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. సో ఎవరి క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకి అందరికీ కూడా విలన్ హీరో అన్ని ఎలివేషన్ అంటే క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్ గారి ఎలివేషన్ అయితే అదిరిపోయింది. ఆ షాట్ చూడాల్సిందే. సినిమాలో నార్మల్ గా చాలా న్యాచురల్ గా తీసారు అనిపించింది. అది చెప్పేస్తే ఇంకా సినిమా చూడక్కర్లేదు. సో క్లైమాక్స్ చెప్పేస్తే ఇంకా అది ఎందుకు, చూడండి థియేటర్ లో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.